శివాయ గురవే నమః. జ్ఞానక్షమటు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు జ్వరం ఎవరికైనా కూడా ఉంటే అతి త్వరగా చాలా సులువుగా యంత్ర ప్రకరణ ద్వారా తయారు చేయటం అనేబడేటువంటి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ నేను మీకు చెప్తాను. భోజపత్రము లేదా తెల్లటి కాగితము తీసుకోండి. ఏ రోజు చేయొచ్చు ఇది అనంటే శనివారం గానీ, ఆదివారం నాడు గానీ ఈ 2 రోజుల్లో ఏ ఒక్క రోజు మీదైనా సరే మీరిది చేసుకోవచ్చు. అయితే మిగతా రోజులు కూడా చేసుకోవచ్చు. పరిస్థితి బట్టి, తీవ్రతను బట్టి అవసరం ఉంటే గనక చేసుకోవచ్చు. ఉదయం పూట శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో మీ యొక్క ఇష్టదేవుడి దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని, అప్పుడు ఆ యొక్క దేవుడికి నమస్కారం చేసుకొని, భోజపత్రం గానీ, లేకపోతే తెల్లటి కాగితం గానీ తీసుకొని ఎర్ర చంద్రము ఇది మనకి పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఎర్ర చంద్రం తీసుకొని కాస్త పాత్రలో ఎర్ర చంద్రం వేసి కాస్త నీటి చుక్కలు 2, 3 చుక్కలు మీరు తీసుకున్నటువంటి చందనానికి సరిపడా ఒక ఎర్ర చంద్రం పేస్ట్ అనేటువంటిది కలుపుకొని అగ్గి పుల్ల వాడకుండా అగరబత్తి పుల్ల దాని యొక్క చివరన పుల్ల ఉంటుంది కదా, ఆ యొక్క పుల్ల అనేటువంటిది వాడి ఆ యొక్క ఎర్ర చందనంలో ఆ యొక్క పుల్లని ముంచి ఆ తెల్లటి కాగితం మీదన కానీ భోజపత్రం మీదన కానీ నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు రాయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. అయితే ఆ యొక్క మంత్రంలో అముకస్య అని ఉన్న చోట ఆ జ్వరముతో విపరీతంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది అక్కడ రాయాలి. మీకోసం కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరే అనుకోండి ఆ యొక్క జ్వరంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మీ యొక్క పేరే మీరు అక్కడ రాసుకోవచ్చు. అయితే అందరూ కూడా మిమ్మల్ని ఏమైతే పిలుస్తారో మీ యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క పేరు అక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా అయిన తర్వాత మీకు ఇష్టదేవుడికి నమస్కారం చేసుకుని పూజా మందిరంలో భగవంతుడి ముందు ఉంచండి. అది ఆరిపోయేంత వరకు ఒక గంట అలా వదిలేసిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకోండి. మీ యొక్క కుడి చేతిలో పట్టుకోండి. ఆ యొక్క కాగితం కానీ భోజపత్రం కానీ జాగ్రత్తగా మడిచండి. జాగ్రత్తగా చిన్నదిగా మడిచిన తర్వాత మీ యొక్క కుడి చేతిలో పట్టుకుని అదే మంత్రాన్ని ఒక 27 సార్లు జపం చెయ్యండి. 27 సార్లు స్మరించండి. ఆ అముకస్య అని ఉన్న చోట ఆ యొక్క బాధితుడు పేరు చెప్పుకుంటూనే 27 సార్లు స్మరించాలి. అవతల వాళ్ళకి ఇవ్వాలన్నా లేకపోతే మీరే కట్టుకోవాలనుకుంటున్నా మీ యొక్క పేరుతో జోడించినటువంటి ఆ యొక్క మంత్రాన్నే మీరు 27 సార్లు చెప్పుకోవాలి. చెప్పుకున్న దాని తర్వాత ఖాళీ తావీజులు అనేటువంటివి మనకి అమ్ముతూ ఉంటారు. మనకి బయట లభిస్తూ ఉంటాయి. ఆ యొక్క ఖాళీ తావీజులోని దాన్ని చక్కగా పెట్టి మూత వేసి చక్కగా అగరబత్తి ధూపం అనేటువంటి దానికి వేసి అప్పుడు ఆ జ్వరంతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క బాధితుడికి మీరు కట్టచ్చు. మెడ చుట్టూరా కట్టచ్చు లేదా కుడి చేతికైనా కట్టచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. ఒకవేళ మీరే అనుకోండి మీరైనా సరే మీ యొక్క మెడకి కట్టుకోవచ్చు లేదా మీ యొక్క కుడి చేతికి కట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే అతి త్వరగా అతి శీఘ్రంగా ఎంత భయంకరమైనటువంటి జ్వరమైన ఒక 24 గంటల లోపే మీకు ఆ యొక్క జ్వర నివారణ అనేటువంటిది మీకు తెలుస్తుంది, మీకు కనిపిస్తుంది. ప్రత్యక్షంగా మీరు ఈ యొక్క అనుభూతి అనేటువంటిది చెందవచ్చు. అయితే ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. ఓం నమో భగవతే చింది అముకస్య జ్వరస్య శరః ప్రజ్వలిత పరశు పానేయ పురుషాయ ఫట్. ఇది ఆ యొక్క మంత్రము. చూపించినటువంటి విధంగానే మీరు జపం చేయవలసి ఉంటుంది, చూపించినటువంటి విధంగానే మీరు రాయవలసి ఉంటుంది. అయితే మంత్రంలో అముకస్య అని ఉన్న చోటున ఆ యొక్క పేరు అనేటువంటిది చెప్పాలన్నమాట. ఎవరికైతే కడుతున్నారో లేకపోతే మీకోసం మీరు కట్టుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు అముకస్య అనబడేటువంటి దానికి బదులుగా మీ యొక్క పేరు అనేటువంటిది చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఓం నమో భగవతే చింది అముకస్య అని ఉన్న చోట పేరు అనేటువంటిది చెప్పవలసి ఉంటుంది. జ్వరస్య శరః ప్రజ్వలిత పరశుపానేయ పురుషాయ ఫట్. ఇది ఆ యొక్క మంత్రము. విన్నారు కదా? అముకస్యకి బదులుగా ఆ యొక్క పేరు. ఇంకొకరు కట్టాలి అనుకుంటుంటే వాళ్ళ యొక్క పేరు, మీరే కట్టుకోవాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు. అముకస్య అని చెప్పాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరము లేదు. దాని బదులుగా మీ యొక్క పేరు అనేటువంటిది ఆ యొక్క బాధితుడి యొక్క పేరు అనేటువంటిది చెప్పి ఆ యొక్క యంత్రం అనేటువంటిది తయారు చేసుకోవాలి. అదేవిధంగా జపం కూడా చేసుకోవాలి. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.